అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనము జలకళకి ఎలా అప్లై చేయాలా అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. సో మీరు కంప్యూటర్లో అయితే గూగుల్లో సెర్చ్ చేసి వైఎస్ఆర్ జలకళ ap.government.in సైట్ను ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నాక మీకు సైట్ అనేది ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, హోమ్, MIS రిపోర్ట్, లింక్స్, అప్లికేషన్ ఫామ్, డిప్యూట్ లాగిన్, అప్లై ఫర్ బోర్వెల్. సో ఫ్రెండ్స్ మీకు ఇలా ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. సో మనకు వచ్చేసి ఫోన్ నెంబర్ లింకప్ లేకుండానే మనం వైఎస్ఆర్ జలకళకి ఎలా అప్లై చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. సో ఇది వాలంటీర్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ మీరు ముందుగా వైఎస్ఆర్ జలకళ ఓపెన్ చేసుకున్నారు కదా. సో మీకు సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ముందుగా మీ యొక్క డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ మీరు తెలుసుకుంటే మీకు ఫోన్ నెంబర్ లింకప్ లేకపోయినా సో మనం అప్లై చేయొచ్చు. సో ఎలా అప్లై చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అప్లై ఫర్ బోర్వెల్ అని ఉంది కదా. సో దాని సైడ్ని వచ్చేసి డిప్యూట్ లాగిన్ అని ఉంది కదా. సో మనం దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మీకు ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వచ్చేసి మీ డిజిటల్ యొక్క లాగిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇందులో ఇచ్చేసేయండి. సో మనం మాన్యువల్గా ఇందులో క్యాప్స్ అని ఎంటర్ చేసి సో లాగిన్ క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఇలా చూపిస్తుంది. సో మీకు ఇక్కడ వచ్చేసి చూసారుగా అప్లికేషన్ ఫర్ బోర్వెల్ అని ఉంది కదా. సో మనం దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో మనకి కింద మరొకటి స్క్రోల్ అవుతుంది, అప్లికెంట్స్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్. సో మనం దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారుగా మీకు వైఎస్ఆర్ జలకళ అనేది ఆన్లైన్ ప్రాసెస్ ఎలా అనేది మీకు ఇలా చూపిస్తుంది. సో మీరు ఇక్కడ వచ్చేసి ఇది స్కీమ్ నేమ్ వచ్చేసి ఇది ఆటోమేటిక్గా వైఎస్ఆర్ జలకళ. సో ఇయర్ వచ్చేసి 2020 ఇది. సో ఇది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ బోర్వెల్ లొకేషన్ నేమ్ అంటే బోర్వెల్ లొకేషన్ నేమ్ అంటే వారి యొక్క విలేజ్ అనేది మనం ఇందులో ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్ జలకళకి అప్లై చేయాలనుకుంటున్నారో సో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది మనము ఇందులో ఇవ్వవలసి ఉంటుంది. సో ఇందులో ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా ఫార్మర్ నేమ్ అండ్ అడ్రస్ అనేది మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నా. సో ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో చెప్తా. సో మనకి కింద వారి యొక్క ఆధార్ నెంబర్ ఇందులో మాన్యువల్గా ఎంటర్ చేసిన తర్వాత సో వారి యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది కదా. సో మనము దాని తర్వాత ప్రాసెస్ అనేది కిందికి వెళ్ళిన తర్వాత వారి యొక్క సర్వే నెంబర్ అనేది మనకి అడుగుతుంది. ఆ సర్వే నెంబర్ మనం ఎంటర్ చేయగానే వారి యొక్క ల్యాండ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. సో అవి జనరేట్ అయిపోయిన తర్వాత మనకి వైఎస్ఆర్ జలకళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు అండ్ పాస్బుక్ ఫోటో కంపల్సరీగా ఉండాలి. సో మనం అవి అప్లోడ్ చేస్తేనే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఇది చెప్పాలనుకున్న బోర్వెల్ ఎలా అప్లై చేయాలనేది. సో మీకు ఇంత అర్థం కాకపోతే సో నేను కింద మీకు కామెంట్లో కామెంట్ చేయండి. నాకు కింద కామెంట్లో కామెంట్ చేయడం వల్ల సో మీకు ఎందులో నేను మిస్టేక్ చేశాను సో అది మీకు నేను రిప్లై ఇవ్వగలను. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో బోర్వెల్ గురించి చెప్పాలనుకున్నా. సో నా ఛానల్ని కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియోలో మీరు ముందుగా చూస్తారు. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటా.